అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మియో వ్లాగ్స్. ఇవాళ ఒక చిన్న రెసిపీతో నేను ఇలా మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 100 grams ఆఫ్ పాప్కార్న్ తీసుకున్నానండి. ఇది డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. ఇది అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది నేరుగా 100 grams ఉంటుందండి. 100 grams ఆఫ్ పాప్కార్న్కి మనం 1/2 kg బెల్లం తీసుకోవాలి. ఇలాంటి బెల్లం తీసుకున్నానండి నేను. బెల్లం మొత్తం దంచి సైడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె అనేది ప్రీ హీట్ అవ్వాలండి. ఒక 5 minutes ప్రీ హీట్ అయినాక మనం కట్ చేసుకొని పాప్కార్న్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు పాప్కార్న్ వేసుకొని ఒక 2 minutes అట్లనే కలుపుకున్నాక నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉందండి, అది ఒక 2 tablespoons ఆఫ్ గీ వేసాను. వేసాలని ఒక కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. చిటికెడు కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి కలపాలండి. అలా 5 minutes అట్లా కలుపుతూ ఉంటే అది స్లోగా వేగుతూ ఉంటాయి, లోపల దాకా వేగుతూ ఉంటాయి. అందాక మనం వేయించాలి. ఇప్పుడు వేగుతున్న పాప్కార్న్ కొంచెం సిమ్లో పెట్టేసి అట్లనే ఫ్రై చేస్తూ ఉంటే పాప్కార్న్ అనేది లోపల దాకా వేగి మంచి పగులుతాయండి. ఇప్పుడు పగులుతున్న టైంలో మనము మూత పెట్టేసి ఒక 5 minutes అట్లనే కలుపుకుంటూ బౌన్ ఒకటి తిప్పితే సరిపోతుందండి. మనము మూత తీయని అవసరం లేదు. బౌన్ చూడండి ఎంత బాగా పాప్కార్న్ అనేది పగులుతుంది. చూసారా, ఇక్కడ అట్లా పాప్కార్న్ అనేది పగులుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో మనం గిన్నె తిప్పుడు సరిపోతుంది. ఇప్పుడు పాప్కార్న్ అనేది మంచిగా వేగింది కదా. ఇప్పుడు చూసుకోవాలండి, కిందికి పైకి అంటుంటే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవన్నీ కిందికి వెళ్ళిపోయి అవి కూడా అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూసారా ఎంత బాగా అయింది పాప్కార్న్. అబ్బా, నోట్లో అట్లా వేసుకోబుద్ది అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఒకసారి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను 1/2 kg బెల్లం మీకు చెప్పాను కదా, దంచి పక్కన పెట్టుకుంది. ఆ 1/2 kg బెల్లం వేస్తున్నాను. దానికి ఒక 1/2 glass ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. ఎందుకంటే బెల్లం కరగడానికి మనం వాటర్ అనేది వేయాలి. ఇక్కడ బెల్లం అనేది కరుగుతూ ఉంటుందండి. సిమ్లో పెట్టి కరిగించాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే బెల్లం అనేది కరగడం అని కాదు కానీ మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి మనము బెల్లం కరగాలండి. అట్లా బెల్లం అనేది చూసారా ఎట్లా కరుగుతుంది. ఇట్లా ఈ విధంగా కరుగుతూ ఉండాలండి బెల్లం అనేది. కాసేపటికి ఇట్లా నురగలుగా వస్తుందండి. ఇట్లనే కలుపుతూ ఉంటే బెల్లం అనేది తీగ పాకం వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం స్వీట్నెస్ అడ్జస్ట్ చేయడానికి, స్వీట్నెస్ పెరగడానికి కొంచెం నేను చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. వేసుకుంటేనే బెల్లంలో ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం బెల్లం అనేది వేసుకొని చూస్తూ ఉంటే మనకి ఇట్లా ఉండ అనేది కట్టాలండి. ఇంకా ఉండ అనేది ఫామ్ అవ్వలేదు. సో ఇంకొక 5 minutes అట్లనే కలుపుతూ ఉండాలండి. సో కలుపుతూ ఉన్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము. మళ్ళీ ఒకసారి గిన్నె తీసుకొని అందులో వేసి చెక్ చేస్తారా చూడండి. ఇప్పుడు మనకి తీగ పాకం అనేది వచ్చింది, ఉండ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇందులో పాప్కార్న్ అనేది వేసుకుందాం. మొత్తం వేసేసుకోవాలండి. మొత్తం సరిపోతుంది నాకు తెలిసి కరెక్ట్గా. వేసి కింద నుంచి పైకి, అడుగు నుంచి మొత్తం పైకి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి. మొత్తం దానికి అనేది పట్టాలండి. అంతవరకు మనం పట్టించాలి. చూసారా, ఇక్కడ మొత్తం అనేది కలిసిపోయింది కదా అండి. ఇట్లా కలిసిపోయింది. ఇప్పుడు తీసి దీన్ని పక్కన పెట్టుకుందామండి. అక్కడ చూడండి, నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పాప్కార్న్ అనేది వేడిగా ఉంటుందండి. తీసుకొని చూసుకొని జాగ్రత్తగా ఇట్లా ఉండ అనేది చేయాలండి. అది చల్లగా అయిపోతుంది, గడ్డ కట్టేస్తుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో దాన్ని వేడి చేస్తూ మనం పాప్కార్న్ అనేది ఉండలుగా చుట్టుకోవాలి. కొంచెం చల్లగా అయిపోయిందంటే గట్టిగా అయిపోతుంది. పాప్కార్న్ అనేది
లడ్డు అనేది మనము చుట్టలేమండి. సో వేడి మీదనే మనం లడ్డు అనేది చుట్టుకోవాలి. మధ్య మధ్యలో చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇట్లా ఉండగా ఫామ్ చేస్తూ చేయాలి. చూడండి ఇక్కడ నేను అన్నీ చేసేసాను. ఈ విధంగా అన్ని సర్వింగ్ బౌల్లోకి సర్దుకుందామండి. సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకున్నాక ఈ లడ్డు అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తింటారండి. మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేవారు కదా. ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామా. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా బాగుందండి. తింటున్న కొద్ది తినాలని